విశాఖకు చెందిన ఓ చిన్నారి తన మేధాశక్తితో అందర్నీ అబ్బురపరుస్తోంది. ఏడాదిన్నర వయసుకే రాష్ట్రాల రాజధానులు, వింతలు, విజ్ఞాన విశేషాలు, శ్లోకాలను అనర్గళంగా చెప్తూ ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సులో ఎడమ చేతితో కలం చేతపట్టి బుద్ధిగా రాసుకుంటున్న ఈ చిన్నారి పేరు వైష్ణవి. విశాఖకు చెందిన ఎం ఎల్వేందర్ యాదవ్, ప్రేమికా యాదవ్ దంపతుల గారాల పట్టి. తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన వయస్సులో అసాధారణ మేధా సంపత్తితో, అద్భుత ప్రతిభా పాటవాలతో ఈ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏడాది వయస్సుకే రాష్ట్రాలు, వాటి రాజధానులు, వింతలు, విజ్ఞాన విశేషాలు, శ్లోకాలు వంటివి అనర్గళంగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. राजस्थान, गुजरात, जम्मू एंड कश्मीर, पंजाब, हरियाणा, गोवा, झारखंड, उत्तर प्रदेश. వైష్ణవి 90 సెకండ్లలో 45 ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. చిన్నారి ప్రతిభా పాటవాలు తెలుసుకుని ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైష్ణవి తెలివితేటలు పరీక్షించి ఆశ్చర్యపోయారు. అతి పిన్న వయస్సులో వైష్ణవికి ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పించారు. చిన్నారి ప్రతిభపై సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి క్లిష్టమైన విషయాలనైనా వైష్ణవి అలవోకగా అర్థం చేసుకుంటోంది. తన ప్రతిభతో భవిష్యత్తులో ఈ చిన్నారి మరిన్ని అద్భుతాలు సృష్టించాలని పలువురు అభిలషిస్తున్నారు. చిన్నారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.